ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకుందాం. అదేంటంటే ఏఐ ఆధారిత వన్ పర్సన్ బిజినెస్. ఇప్పుడు జరుగుతున్నదేంటంటే సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఇలాంటి ఎన్నో ఫీల్డ్స్లో ఏఐ వచ్చేసి లక్షల కొద్దీ స్కిల్డ్ జాబ్స్ని ఆటోమేట్ చేసేస్తోంది. ఇది వినడానికి చాలామందికి కొంచెం భయంగానే ఉంటుంది కదా. అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. ఇది మన కెరీర్ ముగింపుకు సంకేతమా, లేకపోతే ఒక కొత్త శకానికి ఆరంభమా? అసలు ఏఐ తీసుకొస్తున్న ఈ మార్పును ఒక ప్రమాదంగా కాకుండా ఒక మంచి అవకాశంగా ఎలా మార్చుకోవాలో దాని గురించే ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ పెద్ద మార్పుని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏఐ వచ్చిన ఈ రోజుల్లో వర్క్ రూల్స్ ఎలా మారిపోతున్నాయో ఒక్కసారి చూద్దాం. చూడండి, మనం పనిచేసే విధానంలోనే రెండు రకాలు పుట్టుకొస్తున్నాయి. పాత రోజుల్లో అయితే మనమే స్వయంగా పనులన్నీ చేసేవాళ్లం. సేల్స్ చేయడం కానివ్వండి, లెక్కలు చూసుకోవడం కానివ్వండి. కాని ఇప్పుడు కొత్త పద్ధతిలో మన పాత్ర మారింది. మన పని ఎగ్జిక్యూషన్ కాదు, విజన్. అంటే క్రియేటివ్ డైరెక్షన్ సెట్ చేయడం, మన టేస్ట్, విజన్ని ఉపయోగించడం, ఏఐ చేసిచ్చిన అవుట్పుట్ని క్యూరేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే మనం పని చేసేవాళ్లం కాదు, పని చేయించేవాళ్లంగా మారుతున్నాం. మరి ఈ కొత్త పని విధానానికి మనం ఎలా అడాప్ట్ అవ్వాలి? దానికి సమాధానమే ఈ కొత్త బిజినెస్ మోడల్. అదేంటంటే విజన్ మనది, ఎగ్జిక్యూషన్ ఏఐది. సో అసలు ఈ 1% బిజినెస్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక్క వ్యక్తి ఏఐని ఒక టూల్గా వాడుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలతో ఒక బిజినెస్ నడపడం. ఇది చాలా స్మార్ట్ మోడల్. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. దీనివల్ల లాభాలు చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఎక్కువుంటాయి. ఆపరేషనల్ స్ట్రెస్ అంటే ఆఫీస్ నిర్వహణ లాంటి తలనొప్పులు పెద్దగా ఉండవు. అన్నింటినీ మించి మనకు నచ్చిన లైఫ్ స్టైల్ కోసం బిజినెస్ని డిజైన్ చేసుకునే ఫ్రీడమ్ దొరుకుతుంది. హ్యూమన్ ఏఐ పార్ట్నర్షిప్ని అర్థం చేసుకోవడానికి ఒక రాకెట్ అనాలజీ తీసుకుందాం. చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టెప్, రాకెట్ను లాంచ్ చేయడం. అంటే మన విజన్ ఏంటి, మన లక్ష్యాలేంటో మనం సెట్ చేస్తాం. సెకండ్ స్టెప్, రాకెట్ను ఫ్లై చేయడం. ఈ హెవీ లిఫ్టింగ్ అంతా ఏఐ చూసుకుంటుంది. ఇక ఫైనల్ స్టెప్, రాకెట్ను ల్యాండ్ చేయడం. ఇక్కడ మళ్ళీ మన రోలొస్తుంది. ఏఐ ఇచ్చిన అవుట్పుట్ని మనం ఫైన్ ట్యూన్ చేసి పర్ఫెక్ట్గా ఉండేలా చూస్తాం. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు పనిచేసేది ఏఐ అయినా దానికి డైరెక్షన్ ఇచ్చేది, ఫైనల్ క్వాలిటీ చెక్ చేసేది మాత్రం మనమే. ఓకే, థియరీ అంతా బాగుంది. కాని ప్రాక్టికల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా? చాలామందికొచ్చే మొదటి ప్రాబ్లం ఒక ప్రాఫిటబుల్ ఐడియాను ఎలా వెతకడం. ఒక పవర్ఫుల్ బిజినెస్ ఐడియాకి 3 విషయాలు కలవాలి. ఇక్కడ చాట్లో చూస్తున్నట్లుగా 1 మనకున్న స్కిల్స్, 2 మనకున్న ప్యాషన్స్, 3 మార్కెట్లో దానికి డబ్బులు వస్తాయా లేదా అనేది. ఈ 3 కలిసిన ఆ స్వీట్ స్పాట్ ఏదైతే ఉందో అదే మన నిష్. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఏదో హైప్లో ఉంది కదా అని దాని వెంట పరుగెత్తొద్దు. మనం నిజంగా వరల్డ్ క్లాస్ లెవెల్లో రాణించగల అంశం మీద బిజినెస్ కట్టాలి. మనకు నిజంగా అనుభవం, నైపుణ్యమున్న దానిపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. మరి ఇక్కడే ఏఐ మనకు ఒక పర్సనల్ బిజినెస్ కోచ్లా ఉపయోగపడుతుంది. మన స్కిల్స్ ఏంటో ఏఐకి చెప్పామనుకోండి, అది మార్కెట్ని ఎనలైజ్ చేసి ఆల్రెడీ సక్సెస్ అయిన బిజినెస్ మోడల్స్ని మన ముందు పెడుతుంది. అంతేకాదు, మనలాంటి స్కిల్స్తో రియల్ వరల్డ్లో సక్సెస్ అయిన వాళ్ల ఉదాహరణలు కూడా ఇస్తుంది. దీనివల్ల మన ఐడియాని లాంచ్ చేయకముందే దానికి పొటెన్షియల్ ఉందో లేదో ఒక అంచనాకు రావచ్చు. సరే, ఒక మంచి ఐడియా దొరికింది. కాని అంతటితో అయిపోలేదు. ఆ ఐడియాతో సక్సెస్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ కట్టాలి. ఇప్పుడున్న ఈ నాయిస్లో మనం స్పెషల్గా ఎలా నిలబడాలి? జనరల్గా అందరూ చేసే ఒక పెద్ద పొరపాటేంటంటే కంటెంట్ క్రియేషన్ని, పర్సనల్ బ్రాండింగ్ని ఒకటే అనుకోవడం. కానీ రెండిటికి చాలా తేడా ఉంది. చూడండి, వీడియోలు పోస్ట్ చేయడం, వేరే వాళ్ల స్క్రిప్ట్స్లు కాపీ చేయడం, ట్రెండ్స్ ఫాలో అవడం, ఇది కంటెంట్ క్రియేషన్. కానీ పర్సనల్ బ్రాండింగ్ అంటే అది కాదు. దానికొక క్లియర్ విజన్ ఉండాలి. మిగతా వాళ్లకన్నా మనం ఎందుకు డిఫరెంట్ అనేది మనకు తెలియాలి. మార్కెట్లో మనకంటూ ఒక యూనిక్ పొజిషనింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకు, మన కాంపిటీటర్ని అనలైజ్ చేసి మార్కెట్లో గ్యాప్ ఎలా వెతకాలో చూద్దాం. నీట్ హర్క్ అనే ఒక క్రియేటర్ ఉన్నారనుకుందాం. ఆయన ఎక్కువగా టెక్నికల్ ఏఐ ట్యుటోరియల్స్ చేస్తారు. అంటే ఆయన ఫోకస్ అంతా హౌ, ఎలా చెయ్యాలి అనే దానిపైనే ఉంటుంది. ఇక్కడే మనకొక ఆపర్చునిటీ ఉంది. మనం ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు. అంటే బిజినెస్లో ఉండే హ్యూమన్ సైడ్ గురించి మాట్లాడొచ్చు, మన పర్సనల్ స్టోరీలు చెప్పొచ్చు. ఆయన ఎలా అనే దానిపై ఫోకస్ పెడితే
మనం ఎందుకు ఇంకా మన జర్నీ గురించి మాట్లాడొచ్చు. అప్పుడే మనం యూనిక్గా కనిపిస్తాం. నీ పద్ధతి ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉంది. ఈ మెథడ్ ఫాలో అయ్యి ఒక బిగినర్ నెలకు $5,500 క్లయింట్ను సంపాదించారు. వావ్ కదా! అసలా జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆమె పేరు షాండీ లీ. కొన్ని నెలల క్రితం వరకు ఆమె ఒక ఫుల్ టైం జాబ్ చేస్తూ 3 పిల్లల్ని చూసుకునేవారు. ఏఐలో జీరో ఎక్స్పీరియన్స్. కానీ ఈరోజు ఆమె చాలా వేగంగా ఎదుగుతున్న ఏఐ క్రియేటర్. రోజుకి 500 మందికి పైగా సబ్స్క్రైబర్లను సంపాదిస్తున్నారు. అంతేకాదు, తన మొదటి హై టికెట్ క్లయింట్ను నెలకు $5,500లకు సైన్ చేశారు. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? టెక్నికల్ ఎక్స్పర్ట్గా కాకుండా ఏఐ నేర్చుకుంటున్న ఒక నార్మల్ మామ్గా తన కథను చెప్పడం. అదే ఆమె బ్రాండ్. సరే, ఐడియా ఉంది, బ్రాండ్ ఉంది. ఇక ఫైనల్ స్టెప్, అందర్నీ ఆకట్టుకునే కంటెంట్ను క్రియేట్ చేయడం. గుర్తుంచుకోండి, క్వాంటిటీ కన్నా క్వాలిటీనే ఇక్కడ కింగ్. ఇక్కడ మనం అవుట్లయర్ కాంటెంట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఏంటిది? సింపుల్గా, ఒక క్రియేటర్ యావరేజ్ వీడియోస్ కన్నా కొన్ని వీడియోలు బాగా పర్ఫామ్ చేస్తాయి. లైక్ 4 రెట్లు ఎక్కువ వ్యూస్ రావడం లాంటివి. దీన్నే అవుట్లయర్ అంటాం. అంటే ఆ టాపిక్ లేదా ఆ ఫార్మాట్ ఆడియన్స్కి బాగా నచ్చిందని అర్థం. సో మన స్ట్రాటజీ ఏంటంటే, ఏది వర్కౌట్ అవుతుందో అని గెస్ చేసే బదులు ఆల్రెడీ సక్సెస్ అయిన దాన్ని మోడల్గా తీసుకోవడం. ఏఐ సహాయంతో స్క్రిప్ట్ రైటింగ్ ప్రాసెస్ని చాలా ఫాస్ట్ చేయొచ్చు. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, మన కాంపిటీటర్ ఛానల్లో బాగా వైరల్ అయిన ఒక అవుట్లయర్ వీడియోని పట్టుకోవాలి. సెకండ్, ఆ వీడియో స్ట్రక్చర్, హుక్, పేసింగ్ ఎలా ఉన్నాయో అనలైజ్ చేయమని ఏఐకి చెప్పాలి. థర్డ్, ఆ అనాలిసిస్ బేస్ చేసుకుని మనకు ఒక కొత్త స్క్రిప్ట్ స్కెలిటన్ అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ తయారు చేయమని అడగాలి. ఇక ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ స్కెలిటన్కి మన యూనిక్ స్టోరీస్, మన పర్సనాలిటీ, మన టోన్ని యాడ్ చేయాలి. అంతే. సో ఇప్పటివరకు మనం చర్చించిన విషయాల నుంచి కీ టేక్అవేస్ ఏంటంటే, ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనేది ఎగ్జిక్యూషన్ నుంచి విజన్కి షిఫ్ట్ అవుతోంది. ఈ మార్పుకు 1% బిజినెస్ మోడల్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. మన స్కిల్స్, ప్యాషన్ ఇంకా మార్కెట్ ప్రాఫిట్ కలిసే చోట మన నిష్ ఉంటుంది. కాంపిటేటర్స్ వదిలేసిన గ్యాప్స్ని ఫిల్ చేయడం ద్వారా మనం ఒక యునీక్ బ్రాండ్ని కట్టొచ్చు. ఫైనల్గా, ఆల్రెడీ వర్కౌట్ అయిన కంటెంట్ని అనలైజ్ చేయడం ద్వారా ఏఐ మన కంటెంట్ క్రియేషన్ స్పీడ్ని 10 పెంచుతుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. పనిలో